హలో గాయ్స్, వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం స్టార్ మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. నాకైతే మూవీ ఓకే ఓకే అనిపించింది. అద్భుతం అని చెప్పలేను, అలా అని నాట్ సో బ్యాడ్. ఒకసారి అయితే చూడొచ్చు. స్టోరీ ఏంటంటే, ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ కుర్రాడు హీరో అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు అంటాడు. దానికోసం తను చేసే ప్రయత్నంలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, ఆ స్ట్రగుల్స్ హర్డల్స్ అన్నీ దాటి చివరికి హీరో అయ్యాడా లేదా అన్నదే ప్లాట్. హీరో అండ్ హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇద్దరు యాక్టింగ్ బాగా చేశారు. రిమైనింగ్ కాస్ట్ యాక్టింగ్ కూడా బాగుంది. మ్యూజిక్ అయితే సాంగ్స్ నాకు అంతగా గుర్తులేదండి. మేబీ డబ్బింగ్ వల్ల సాంగ్స్ బాగాలేదా, లేకపోతే నిజంగానే సాంగ్స్ బాగాలేదా అర్థం కాలేదు. ఒక సాంగ్ అయితే ఎక్కడో విన్నట్టు అనిపించింది. మీకు అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీ క్లైమాక్స్లో వచ్చే సీన్ అయితే మనకి స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్కి ఫేస్ ఆఫ్ అనిపించింది. మీకు క్లైమాక్స్ అర్థం కాకపోతే ఒక 5 minutes రివైండ్ చేసుకుని చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. నాకు కూడా మెలో డ్రామాస్ పెద్దగా ఇష్టం ఉండవు. కాకపోతే కొంచెం హీరో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ చూపిస్తే బాగుండు అనిపించింది ఆ మూవీస్ లవ్ స్టోరీ కంటే. అండ్ మన హీరో చివరికి హీరో అయ్యాడో లేదో తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ మన హిప్ హాప్ తమిజ యాక్ట్ చేసిన పీటీ సార్, ఇది కూడా తెలుగులో అవైలబుల్ ఉంది ప్రైమ్లో. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. నేనైతే మూవీ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనుకుని ఓపెన్ చేసి చూసానండి. బట్ ఒక సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. స్టోరీ ఏంటంటే, ఒక స్కూల్లో పీటీ సార్గా హీరో వర్క్ చేస్తూ ఉంటాడు. సో తన లైఫ్ అంతవరకు సాఫీగా అయిపోతుంది. తన ఎదురింట్లో నందిని అనే అమ్మాయి ఉంటుంది. తన సిస్టర్లా చూసుకుంటాడు ఆ అమ్మాయిని. సో తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆ అమ్మాయి చనిపోతుంది. తను నిజంగా సూసైడ్ చేసుకుని చనిపోయిందా, లేకపోతే ఎవరైనా మర్డర్ చేశారా, ఎందుకు చనిపోవాలనుకుంది, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి. స్టోరీలో వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ అయితే బాగానే ఉంది, బట్ దాన్ని సరిగ్గా చూపించలేదు అని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉంటుంది అండ్ కామెడీ కూడా నాకు అంత ఎక్కలేదు. ప్రెజెంట్ జనరేషన్లో ఉన్న అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందా అని చెప్పి చూపించారు. అండ్ సాంగ్స్ అయితే మీరు స్కిప్ చేసేయచ్చు. ఓటీటీ కాబట్టి మనకు అదే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఒక టైం పాస్ మూవీ అండి. మీరైతే అలా ఏదో ఒక మూవీ చూడాలి అని అనుకుంటున్నారు అని అంటే ఈ మూవీ చూసేయచ్చు. స్టార్టింగ్లో మూవీలో మ్యాజిక్ వాళ్ళ కోసం చెప్తుంటే నేను తారే జమీన్ పర్ ఆ టైప్ ఆఫ్ జోనర్నేమో అనుకున్నాను, బట్ కాదు. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో కూడా ఎలాగోలా ఇరికించేద్దాము స్టోరీని అన్నట్టు ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఇలాంటి టాపిక్స్ మీద చాలా మూవీస్ ఉన్నాయి, బట్ ఓకే ఓకే బోర్ కొట్టదు, ఒక టైం పాస్లో అలా వెళ్ళిపోతుంది. ప్రైమ్లో ఈ 2 మూవీస్ తెలుగులో అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ టైం మరొక మూవీ కబుర్లతో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.